ఇంకో 10 రోజులైతే పార్లమెంటు సమావేశాలు చాలైతాయుల్లా. నెల రోజులు నడుస్తాయి. ఆపరేషన్ సింధూర్ మీద అప్పట్లా స్పెషల్ పార్లమెంట్ పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే సర్కారోళ్ళు మాత్రం రూల్ ప్రకారం పెట్టాల్సిన టైంలోనే వర్షాకాల మీటింగ్లు పెట్టిండ్రు. మరిగా ఎవరేం మాట్లాడతారో గాని ఇప్పుడైతే గీ ముచ్చటి నుండ్రి. మోడీ సార్ కొత్త రికార్డు కొట్టిండు. మన దేశం తరపున ఏరే దేశాల పార్లమెంట్లలో ఎక్కువ మాట్లాడింది సారే. మరి సార్ అకౌంట్ లో 17 దేశాల పార్లమెంట్లు పడ్డాయి. పాత ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్ సార్ 7, ఇందిరాగాంధీ 4, నెహ్రూ 3, రాజీవ్ గాంధీ 2, పివి నరసింహారావు సార్ ఒక్క దేశంలో. వీళ్ళంతా కలిసి 17 దేశాల పార్లమెంట్ల సందేశాలు ఇస్తే ఈ సార్ ఒక్కడే వాళ్ళందరినీ అందుకున్నాడు. ఇంకే దేశం అన్న పోయి మాట్లాడినట్టే ఫస్ట్ ర్యాంకు కొట్టేసినట్టే. అంతేకాదు 24 దేశాల పెద్ద అవార్డులు సంపాదించాడు. అంటే మన కాడ భారత రత్న లెక్క. ఎవరు అందుకొని లెవెల్ మా సార్ ఉండడని కమలం పార్టీ వాళ్ళు మస్తు మురిచిపోతున్నారు. అయితే మోడీ సార్ ప్రధానమంత్రి సీట్లకు వచ్చే నుంచి ఏం తక్కువ 100 దేశాలు తిరిగిండట. మళ్ళా పాత ప్రధాన మంత్రులు ఫోన్ దేశంలో కూడా పాదం పెట్టిండు. ఒక్కొక్క పారు 6-10 రోజులు కూడా అటే ఒక దేశంకెళ్ళి ఇంకో దేశానికి పోతూనే ఉంటాడు. అక్కడి పెద్దలను కలుసుడు, రాజకీయాలు, బిజినెస్ లు, దేశాల నడుమ సుట్టరికాలు మాట్లాడి వస్తాడు. ఏడికి పోయినా జోరుగా ఎదుర్కొంటారు ఇండియాకెళ్ళి ఇంత పెద్ద లీడర్ వచ్చిండా అని. ఏ ప్రపంచ పటంలో ఏడుంటాయో తెలియని పితుకు దేశాలకు కూడా పోతాడు. వాళ్ళు సంబరం కొద్దీ అవార్డులు ఇస్తున్నారు అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ సార్ ఎడ్డి అవార్డే. ఇవాళ మాట ఎట్లున్నా ఇంకో 4 ఏళ్లు సారే ప్రధానమంత్రి కాబట్టి ఇంకిన్ని దేశాలకు పోయి దునియాలో ఇంకే లీడర్ అందుకోలేనన్న అవార్డులు అందుకుంటుండొచ్చు పక్క.